నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. గోల్కొండ కోటను పరిపాలించిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పరిపాలనలో ముందుకు సాగుతామని పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ యశస్విని రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. గౌడ గీత కార్మికుల సంక్షేమానికి, అభ్యున్నతికి పాటుపడతామని, వారి కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా అన్నారు. ముందుగా ఇక్కడ మమ్మల్ని పిలిచిన గౌడ సంఘం వారికి పేరు పేరున నా నమస్కారాలు. మరి అట్లనే ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంవత్సరం అంతా కూడా మరి మన పాలకుర్తి మొత్తానికి ఎన్నో మార్పులు తీసుకురావాలి, వస్తాయని కోరుకుంటున్నాము. మరి ఆ మార్పు మాలోనే కాదు, ప్రజలు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అందరూ ఒకరికొకరు తోడుగుండాలి. ఏదైనా కష్టం వస్తే పాలకుర్తి అంతా ఒక్కటే మాట మీద నడవాలి. ఇక్కడ 10 పార్టీలు లేవు, ఏది లేవు, అందరం ఒక్కటే, మనం అంతా ఒక్క కుటుంబం. ఈ కొత్త సంవత్సరం మరి అందరు ఒక్క కుటుంబం లాగా ముందుకెళ్తారా? ఎవరికైనా కష్టం వస్తే అందరు ముందుకు వస్తారా? థ్యాంక్ యూ. ఇదే మరి ఈ మార్పు ఇట్లనే కొనసాగాలి. ఈ సంవత్సరం అంతా మనం ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్ళాలి. మరి అట్లనే మనకి ఎక్కడ ఏం పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున జరిగే పనులు తప్పకుండా చేపిస్తాము. అదేవిధంగా ఇప్పుడు గౌడ సంఘం వాళ్ళు భవనం అడిగిండ్రు కదా, అది కూడా చేపిస్తాం తప్పకుండా. మరి వేరే అన్ని సంఘాలు, గౌడ సంఘం అన్ని సంఘాల వారు కూడా ఎంతో కష్టపడ్డారు. మరి మీరు అందరి కష్టానికి ఫలితమే ఈరోజు మేము గెలిచినాము. గెలవడం ఒక్కటే కాదు, గెలిచినాక మీరు అడిగినవన్నీ కూడా చేయాలి. కాబట్టి తప్పకుండా చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇది నేను ఇంకొకటి ప్రతిసారి చెప్తున్నా, అందరికీ మళ్ళీ మీకు చెప్తున్నా, ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఎక్కడేమైనా అన్యాయం జరుగుతుందన్నా మీరు ఎవ్వరు నిర్భయంగా ఇక్కడనే క్యాంప్ ఆఫీస్ ఇక్కడనే, మీకు తెలుసు కదా మేము ఇక్కడనే ఉంటాము, అక్కడికి వచ్చి నేరుగా మాకు చెప్పొచ్చు. ఇంకా ఎక్కడైనా అది మీ కష్టం కాకపోయినా మీరు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్టు, లేకపోతే ఇంకెవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు, అధికారులైనా ఎవరైనా మీరు చూసినా అది మీ బాధ్యత అనుకోండి. మీ బాధ్యత అనుకొని వచ్చి మాకు చెప్పండి దయచేసి.